డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ తీర్పు వచ్చిన వెంబడే మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటనలు ఇవ్వడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేయాలంటే ఏ విధంగా చేస్తారు? కులగణన జరగలేదు. కులగణన జరగకుండా ఎవరు ఎంత ఉండరు, ఎవరు ఏ విధంగా ఏ కేటగిరీలో వస్తారనేది సరైన పద్ధతి తెలియకుండానే సీఎంలు తొందరపడి మరీ ఎస్సీ వర్గీకరణ మేము చేస్తామని సంకల్పించుకోవడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగ విరుద్ధం 341 ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్ని సవరించాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగం ద్వారా. కానీ అది సవరణ చేయకుండానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేస్తామని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వచ్చే కాలంలో ఖచ్చితంగా అన్ని మాల సంఘాలుగా. నా పేరు కంచెం లక్ష్మణ్, జాతీయ మాలల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణ చేయాలంటే గతంలో 2005లో సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పునిచ్చిందో మరి ఇప్పుడు ఎందుకో దానికి భిన్నంగా తీర్పు వెలువడంతో ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రలో భాగమే ఈరోజు ధర్మాసనము పూర్తిగా భిన్నమైనటువంటి తీర్పునిచ్చిందని ఈ సందర్భంగా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పార్లమెంటులో బిల్లు పాస్ కాకుండా, ఆమోదం తెలపకుండా, పార్లమెంటులో బిల్లు పాస్ అయిన తర్వాత ముసాయిదా తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలి. రాష్ట్రపతి ఆమోదం తర్వాతనే ఇవాళ తీర్పును వెలువడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను తిరస్కరించింది. ఆర్టికల్ను గుర్తించకుండా దానికి వ్యతిరేకంగా ఇవాళ ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాము. 341 ఆర్టికల్ చెప్తా ఉంది, ముసాయిదా తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతనే దాన్ని తీర్పును వెలువరించాలన్నటువంటి అంశం దాంట్లో ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఏదైతే రామ జన్మభూమిలో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏ విధమైన తీర్పు వెల్లడించిందో ఈరోజు కూడా అదేవిధంగా తీర్పును ప్రకటించడం యావత్తు ఈరోజు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా, దళిత జాతికి అభివృద్ధికి వ్యతిరేకంగా ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు బాధాకరం, దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మా ఆశయం ఒక్కటే, ఇవాళ అంబేద్కర్ ఏదైతే స్ఫూర్తినిచ్చిండో రిజర్వేషన్ల ద్వారా రాజ్యాధికారం వైపు, ఆర్థికంగా ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందాలి, అది అయిన తర్వాత రాజ్యాధికారం పొందాలి, అప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బహుజనులంతా కూడా బాగుపడుతున్నటువంటి కాన్సెప్ట్కు విరుద్ధంగా ఇవాళ రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్రలో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమానత్వం కోల్పోతా ఉన్నాం, ప్రజల యొక్క హక్కులను కోల్పోతా ఉన్నాము. ఇవాళ మిత్రుడు అన్నట్టు కులగణన చేయకుండా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీల యొక్క కులగణన చేయకుండా ఇవాళ వర్గీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పులో పునరాలోచన అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. వచ్చే ఈ నెల 7, 8, 9, 10 తారీఖుల్లో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేపట్టడం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా. కాబట్టి నా మాల సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వానికి కనువింపు కలిగే విధంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కనువింపు కలిగే విధంగా ఖచ్చితంగా మన వంతుగా ఉద్యమించాలని ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర మాల సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల.